కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డుని ఎందుకు రద్దు చేయాలనుకుంటుంది? కారణాలు ఏంటి? ఈ దేశంలో మతము ఆధారంగా ఇంతకుముందు పాలించిన రాజకీయ పార్టీలు అపీస్మెంట్ పాలసీలో దాంట్లో పుట్టుకొచ్చిన ఒక తంత్రమే వక్ఫ్ బోర్డు. ఆ వక్ఫ్ బోర్డు ఆ రోజులలో అంటే ఈ దేశం స్వాతంత్రమైన తర్వాత కొన్ని ఇస్లాం మతానికి చెందిన భూములని కాపాడుకోవడానికి కొందరు చాలామంది అప్పుడు ముస్లిం సమాజం చెందిన వాళ్ళు ఈ దేశం మతం ఆధారంగా విభజన జరిగినప్పుడు ఇటు నుంచి అటువైపు వెళ్ళిపోయినప్పుడు చాలా భూములన్నీ కూడా ప్రభుత్వానికి దారగతం చేసి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఈ భూములన్నీ కూడా మస్జిద్ కేంద్రంగా వాళ్ళు కస్టడీలో ఉండేవి. దాని మీద వచ్చే ఆదాయం మస్జిద్లు వాడుకునేవి. అంటే ఎక్కడో ఒక చోట దాని యొక్క అకౌంటబిలిటీ కోసము తయారు చేసిన ఒక వ్యవస్థ ఆ రోజులలో వక్ఫ్ బోర్డు. కానీ రాను 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 ఈ వక్ఫ్ బోర్డులో ఎవరైతే నియంత్రణ చేసే ఒక వ్యక్తులు ఉన్నారో వాళ్ళ ఒక దాహం, భూదాహం, ధనదాహం వల్ల ఎంత దూరం వెళ్ళిపోయిందంటే వాళ్ళు ఇట్లా పోతా ఉంటే ఏదైనా దారి పెద్ద ఏదైనా పెద్ద మంచి భూమి కనబడ్డది, ఆ భూమికి మంచి డిమాండ్ ఉంది అంటే వాడు ఏం చేస్తాడు, తీసుకుపోయి ఒక బోర్డు పెడతాడు. ఆ భూమికి సంబంధించిన ల్యాండ్ లార్డ్ పోయి కోర్టులో అప్పీల్ చేసుకుంటే కూడా వక్ఫ్ బోర్డుకి ఇచ్చిన ఏ రకంగా రాయితీలు ఉన్నాయో దానివల్ల ఆ కోర్టులో ఆయన కేసు ఓడిపోతుంటాడు. అంటే ఆ రోజులల్లా ఒక మంచి ఆలోచనతోని వక్ఫ్ బోర్డ్ ఒక వ్యవస్థ తయారైతే దాన్ని ఎవరైతే ముందుకు తీసుకుపోతున్న వ్యక్తులు ఉన్నారో ఆ వ్యక్తుల వల్ల వక్ఫ్ బోర్డ్ అనే వ్యవస్థ చాలా మతము కేంద్రంగా దుర్మార్గాలు చేసే పరిస్థితి కనబడుతుంది. మనం చూసినాం మొన్న కోయంబత్తూరు దగ్గర ఒక గ్రామం ఉన్నది. వాస్తవానికి అగ్రహారం సంబంధించిన గ్రామం అది. చుట్టూరా అన్ని దేవాలయాలు ఉన్నాయి, మందిరాలు ఉన్నాయి. ఆ గ్రామం మొత్తం కూడా సుమారుగా ఒక 100-200 సంవత్సరాల సంబంధించి కూడా చెన్నకేశ్వర స్వామి సంబంధించిన గుడి, చంద్రమౌళేశ్వర స్వామి గుడి సంబంధించి కేంద్రంగా అగ్రహారం నడుస్తుంది. అకస్మాత్తుగా మద్రాస్ హైకోర్టులో ఒక కేసు కనబడుతుంది. ఆ గ్రామానికి సంబంధించిన వాళ్ళకి నోటీసులు పోతాయి. ఈ గ్రామంలో ఉన్న ఇండ్లన్నీ కూడా వక్ఫ్ బోర్డు చెందినవి. అంటే అసలు ఏమన్నా లాజిక్ ఉన్నదా? 100 సంవత్సరాల నుంచి గుడి కేంద్రంగా ఆ గుళ్ళని, ఆ దేవాలయం ఉన్నది, దాని చుట్టూ భూములను ఉన్నాయి. మరి ఎట్లా వక్ఫ్ బోర్డుకి ఇవి కంట్రోల్లోకి పోయినాయి? అంటే ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో కూడా ఒక మస్జిద్ కింద గుడి ఆనవాళ్ళు, దేవాలయం ఆనవాళ్ళు ఉన్నాయని కోర్టు పర్మిషన్ తోటి సర్వే చేయడానికి అధికారులు వెళ్తే వాళ్ళ మీద దాడి చేసిన వైనం కూడా చూసాము. తర్వాత మళ్ళీ పోలీసుల దాడిలో 4 చనిపోవడము, కొంతమందిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అసలు ఏంటి అంటే ఒకప్పుడు ఇప్పుడున్న వక్ఫ్ బోర్డు భూములని ఒకప్పుడు అవన్నీ దేవాలయాల భూములా, లేకపోతే అక్కడ దేవాలయాలు ఉండేటివా ఏంటి అసలు ఈ విషయం చెప్పండి. నేను ఒక ఉదాహరణ చెప్తా. మీరు ఎప్పుడన్నా జోగులాంబ దేవాలయం పోయిరండి. శక్తిపీఠం, అది అమ్మవారి శక్తిపీఠము. సాక్షాత్ జగన్మాత ఒక గడ్డము పడ్డ చోటు అని పెద్దలు నమ్ముతుంటారు. ఆ గుడికి పోయినప్పుడల్లా ఆ దేవాలయానికి పక్కనే ఒక దర్గా ఉంటుంది. నేను గుడిలోకి నేరుగా పోలేము కదా, పక్కకు నీళ్లు ఉన్నాయని దర్గాలోకి లోపలికి పోయి కాలు కడుకుంటే చూడడానికి గేట్ ఎంట్రన్స్ కాడ పచ్చ రంగుతో దర్గా లాగా కనబడ్డది. లోపలికి పోతే ఆడ ఒక 10-15 శివలింగాలు ఉన్నాయి. ఆ శివలింగాలు అరే అంత పరిసరాలంతా కూడా శివలింగాలే కదా మొక్కుకుంటూ పోతే ఆడ ఒక పీర్ సాయం అని ఒక పెద్ద దర్గా ఉంది. ఆయన అడిగిన అరే ఏ క్యా హే, దర్గా ఎప్పుడు వచ్చింది అంటే ఆ నిజాం కాలంలో పీర్ సాహెబ్ ఉంటుండే ఇక్కడ, ఆయన చచ్చిపోయిన తర్వాత దీన్ని దర్గాగా మారిపోయింది. ఇక్కడ ఇంకొక విషయం, నిజాం రాకముందు నుంచి దేవాలయాలు ఉన్నాయి ఇక్కడ భారతదేశంలో. అంటే నిజాం వచ్చినాక ఏం చేశాడంటే తెలివిగా దేవాలయాల్లో కూడా దర్గాలు ఏర్పాటు చేశాడా అంటే వాళ్ళ పరిపాలన. ఇది ఒక ప్రత్యక్ష నిదర్శనం. జోగులాంబ అమ్మవారి దేవాలయం అనేది ముస్లిం రాజు ఈ దేశాన్ని పరిపాలించే సమయంలో స్పష్టంగా ఎక్కడెక్కడైతే ఏ గుడ్లకు ఆ రోజులలో చాలా మంది హిందువులు దేవాలయాలకి వాళ్ళకు భూములు దానం చేసే ఒక సాంప్రదాయం ఉన్న దేశంలో ఏ గుడికైతే ఎక్కువ భూములు ఉన్నాయో ప్రత్యేకించి ఆ గుడుల మీద దాడులు చేసి ఆ భూములన్నిటి కూడా వాళ్ళు ఒక కబ్జాలకు తెచ్చుకొని ఆ గుడి యొక్క పవిత్రతను దెబ్బతీసే రీతిలో ఆ పక్కకే ఒక దర్గా లాంటివి కట్టుకొని ఆ గుడిని డామినేట్ చేస్తూ మొన్ననే మైసూరులో ఇంకొక విషయం బయటికి తెలిసింది. మొత్తము అది రాములవారి గుడి,
మనం చూస్తుంటాం భారతీయ ఏదైతే కళాకృతులు ఆర్కిటెక్చర్ అంతా కూడా చూడంగానే దేవాలయం గుర్తుపడతాం. అంతే, లోపల ఒక కామన్ ప్లేస్ ఉంటుంది, లోపల గర్భగుడిలో స్వామివారు ఉంటది. మొత్తం దేవాలయం అంతా అట్టే ఉంది. లోపల పోయేటాలకు ఏదైతే మూల క్షేత్రంలో మూల విరాట్ స్వామివారి విగ్రహం ఉండాలనో ఆ విగ్రహం ఉండదు. ఆ విగ్రహాన్ని తొలగిస్తారు. అక్కడ ఏదో ఒక చనిపోయిన సమాధి కడతారు. అంటే ముస్లిమ్స్ ఆ రోజులలో ముస్లిం రాజులు ఈ దేశం మీద దేవాలయాల మీద దండయాత్ర చేసినప్పుడు వాళ్ళు చేసిన పనే ఇది. ఏడేడైతే పవిత్ర క్షేత్రాలు ఉన్నాయో అవన్నీ ధ్వంసం చేయాలి. ధ్వంసం చేసి పక్కకు ఒక మస్జిద్లు దర్గాలు కట్టుకోవాలి. ఆ దర్గా కేంద్రంగా ఆ గుడికి సంబంధించిన ఏదైతే ఆస్తి ఉండే కదా ఆ ఆస్తులన్నిటి కూడా వక్ బోర్డు పేరుతోని ఆ దుర్మార్గంగా వక్ బోర్డులో పెట్టుకున్నారు. ఉత్తరప్రదేశ్లో జరిగింది కూడా అదే ఉత్తంతం. ప్రభుత్వం నేరుగా ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ మెజిస్ట్రేట్ ఆజ్ఞ ఆయన ఇచ్చిన డైరెక్టివ్స్ తీసుకొని ఒక జాయింట్ కలెక్టర్ తీసుకొని పోతే వెరిఫై చేయాలని పోతే అక్కడ దుర్మార్గంగా అంటే ఆ దేవాలయాలకు సంబంధించిన ఏదైతే భూములు ఉండనో ఆ భూముల నుంచి వచ్చే డబ్బులు వేస్తూ బలిచి ఈరోజు ఈ రకంగా వక్ఫ్ బోర్డ్ అనే పేరుతోని దేశంలో ఉన్మాదం అరాచకాలు సృష్టించిన ఒక మతము ముస్లిం మతం.